దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము. నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. దేవుని యొక్క హస్తకార్యములు. ఏలియా గారు ప్రార్థించినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఏలియా గారు ప్రార్థించినప్పుడు, అధికారంతో ప్రార్థించినప్పుడు ఆకాశమును 3.5 సంవత్సరములు మూసివేసినట్లుగా మనం కనబడుతుంది. వర్షం పడలేదు 3.5 సంవత్సరంలో. తర్వాత మరలా ప్రార్థించగానే, ఏలియా గారు ప్రార్థించగానే ఆకాశం తెరవబడి వర్షము కురుసెను. ఇలా భక్తుల జీవితాల్లో దేవుని యొక్క హస్తకార్యములు జరిగినట్లుగా మనం చూడగలము. యెహోషువ గారు ప్రార్థించగానే ఎరుకో గోడల చుట్టూ వారు ఎప్పుడైతే తిరిగారో ప్రార్థన ద్వారా, గొప్ప స్వరమతోటి, విశ్వాసం ద్వారా ఆ ఎరుకో గోడలు అనేవి కూలిపోయినట్లుగా మనం చూడగలము. ఇలా దేవుని యొక్క అద్భుత కార్యములు దేవుని యొక్క భక్తుల జీవితాల్లో జరిగినాయి. మన జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యము చేయటానికి సిద్ధముగా ఉన్నారు. మన ప్రభు అయిన యేసు ఈ రీతిగానే, తండ్రి నేను అలాగ చేతునని చెప్పాను. యెహోషువ కూడా ఈ వాక్యమును ఆధారము చేసుకొని జయసూచకముగా తన ఈటెని ఎత్తుకొని, సూర్యుడా అక్కడ నిలువమని ఆజ్ఞాపించను. అలాగే ఏలియా కూడా అధికారముతో ఆకాశమును 3.5 ఏండ్లు మూసివేసెను. తర్వాత మరలా ఆకాశమును తెరచి వర్షమును రప్పించెను. లోతరు తన స్నేహితుడైన మెలాంగ్తనుకు వచ్చిన మరణమును దూరము పొమ్మని ఆజ్ఞాపించెను. దేవునితో ధన్యకరమగు సంబంధము కలిగించుకొనవలెనని ఆయన మనలను పిలుచుచున్నాడు. ఈ మాటల పలుకుట మనకు సులభమే. నా చేతులను ఆకాశం తట్టెత్తి అక్కడి సమూహమంతటికి ఆజ్ఞాపించుచున్నాను. అయితే దేవుడు అలాగు చేయమని ఆజ్ఞాపించినప్పుడే అది జరుగును. ఆయనతో దగ్గర సంబంధం కలుగును. మన ప్రార్థనలో గొప్ప తేడా ఇక్కడే ఉన్నది. సందేహముతో, అవిశ్వాసముతో, వెనకాడుతూ చేసిన ప్రార్థనకు, ఆయన చిత్తములో, ఆయన సమయంలో, ఆయన మహిమార్థమై జరుగుటకు ఆజ్ఞాపించిన ప్రార్థనలకును ఎంతో తేడా ఉంది. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు తను ఆజ్ఞాపించుడని తరచుగా అనేకులకు అవకాశం ఇచ్చెను. ఎరుకోలో ప్రవేశించే సమయంలో నిశ్శబ్దముగా నిలిచి ఆ గ్రుడ్డివారితో, నేను మీకేం చేయవలనని మీరు కోరుచున్నారని అడిగిన. అనగా, మీరు ఆజ్ఞాపించిన ప్రకారము నేను చేయుటకు సంసిద్ధంగా ఉన్నానని భావము. సురోఫెనికియా స్త్రీ ఆజ్ఞాపించిన ప్రకారము ప్రభు ఎలాగ చేసినో మనము మర్చిపోగలమా? మన దేవుడు తన బిడ్డలను ఎంత ఉన్నత స్థితికి లేవనెత్తుటకు ప్రయత్నించుచున్నాడో మనము ఊహించగలమా? మీరు నా నామమున దేనిని అడుగుదురో నేను దానికి చేతును. ఈ వాక్య ప్రకారము ఆయనకున్న సమస్తమును మనము ఆజ్ఞాపించిన ప్రకారము సరఫరా చేయుటకే సదా సిద్ధముగానున్నదని అర్థమవుచున్నది. ఎఫ్.బి. మేయర్. నీవు సందేహింపక ఈ పర్వతముతో, నీవు సముద్రంలోకి వెళ్ళి పడుము అని ఆజ్ఞాపించినచో అది అలాగూ జరుగును. ఆయన వాక్య ప్రకారము నీ పర్వతమును పొమ్మని సవాలు చేయుము, ప్రభువునందు నీకట్లు జరుగును. నీ విమోచనము ప్రభుని ప్రశస్త రక్తముతో కనబడినది కనుక నీవు దానిని సంపాదించుకొనుటకు విశ్వాసాధికారముతో తీసుకొనుము. నీ స్వయము, పాపము, వ్యాధి, వ్యాకులత ఆ దినమున ప్రభువు శిలువ మీద మోసుకొనెను గనుక నీవు వాటి నుండి విడిపింపబడి ఉన్నావు. కనుక ఆయన వాక్య ప్రకారము వాటిని సవాలు చేసి వాటికి దూరంగా ఉండు. ప్రార్థన ద్వారా నిశ్శబ్దముగా ఎరుకో గోడల చుట్టూ తిరుగు. ఆ తర్వాత గొప్ప స్వరముతో జయగీతములు పాడుము. విశ్వాసము ద్వారా ఆ శత్రు గోడలు కూలిపోవును. ఇత్తడి గుమ్మములు తెరుచుకొని దేవుని బిడ్డను బయటకు తెచ్చెను. ఇది నీ పట్ల కూడా జరుగును. కనుక దేవుని విశ్వాసమును చేపట్టుము. అద్భుతములు చేయగల దేవుని కర్ర అదే. దానితో సవాలు చేయము, ఆజ్ఞాపించుము. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా భక్తుల జీవితాల్లో మీరెంతో గొప్ప కార్యములు చేశారు నాయన ప్రభా. అయ్యా పేతురు గారు నా తండ్రి నాయన ప్రభా, అయ్యా చెరసాలలో ఉన్నప్పుడు గుమ్మములు తెరవబడి దేవదూత బయటికి తీసుకుని వచ్చినట్లుగా మేము చూడగలము. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, యెహోషువ గారి జీవితంలో నా తండ్రి ఎరుకో గోడలు పడిపోయినట్లుగా మేము చూడగలము. ఏలియా గారి జీవితంలో
దేవాధికారంతో ఆజ్ఞాపించినప్పుడు వర్షమును మీరు కురిపించలేదు. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యములు భక్తుల జీవితాల్లో జరిగినాయి ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా, మా జీవితాల్లో కూడా మీరు కార్యంలో జరిగించగలిగిన దేవుడు. పాపము, వ్యాధి, వ్యాకులత ఏదైనా కానీ మీరు శిలువ మీద మోసివేశారు కనుక అయ్యా, వాటి నుంచి విడుదలనిచ్చే దేవుడు ప్రభా. వాటి నుంచి విడిపించండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి. మీ గొప్ప కార్యమునైనా ప్రభా మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.